గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా పుష్పరాజ్ ఫీవరే కనిపిస్తోంది. డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన విషయం తెలిసిందే. భారీ మొత్తంలో వసూళ్లు చేస్తూ కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. గతంలోని పాన్ ఇండియా రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులను రాస్తోంది పుష్ప 2. ఊహించని విధంగా విజయాన్ని అందుకోవడంతో పుష్ప 3కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. సినిమా ఎండింగ్ లో పుష్ప 3 కూడా ఉండబోతోంది అంటూ మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు దానికి సంబంధించిన ఒక డైలాగ్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మరో 2 సంవత్సరాల తర్వాత పుష్ప 3 సెట్స్ మీదకి వెళ్లనున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు కొంత పార్ట్ షూట్ చేశారు. అయితే ఇప్పటి వరకు షూట్ చేసిన దాంట్లో ఒక డైలాగ్ అనేది చాలా బాగుందని, ఆ సినిమా నుంచి కొంతమంది టెక్నీషియన్ల ద్వారా అది బయటకు వచ్చింది. పుష్పని చంపడానికి కొంతమంది బిహారీ రౌడీలు తన ఇంటి మీదకి వచ్చినప్పుడు పుష్ప వాళ్లను కొట్టి పుష్పని వేసేయాలంటే ప్లాన్ ఒక్కటే ఉంటే సరిపోదబ్బా, గుండెల్లో ధైర్యం కూడా ఉండాలి. ఎవడు పడితే వాడొచ్చి పొడిస్తే పోవటానికి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? కాదు, ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అంటూ పుష్ప డైలాగ్ చెప్తాడట. ఈ డైలాగ్ విన్న ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్టు ఊగిపోతున్నారు. పుష్ప 3 మరిన్ని రికార్డులు బ్రేక్ చేయటం ఖాయమని అంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2. ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన సినిమా విడుదలకు ముందే 1000 కోట్లకు పైగా బిజినెస్ చేసి గత సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. 6 రోజుల్లోనే 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం 1500 కోట్ల మార్కు దిశగా దూసుకుపోతుంది. ఇలా ఎన్నో పాన్ ఇండియా సినిమాల రికార్డులను బ్రేక్ చేసి పుష్ప 2 ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.